ప్రపంచవ్యాప్తంగా జూన్ 21వ తారీఖున ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గౌరవ నిర్మాతలు శ్రీ కేకేఆర్ గారు బాలరాజు గారు నిర్మించినటువంటి చిత్రం బాల రాజశేఖరని దర్శకుడిగా మన ముందుకి జూన్ 21వ తారీఖున హనీమూన్ ఎక్స్ప్రెస్. ఈ మాట చెప్తేనే ఒళ్ళంతా త్రులింత అవుతుంది, ఎందుకంటే అంత వైబ్రేషన్ ఉంది. చిత్ర కథానాయకి ముగ్ధ మనోహరి మా హెబ్బా పటేల్, అలాగే మా హ్యాండ్సమ్ గాయ్ చైతన్యరావు. మరి ఇందులో ప్రధాన కథానాయకులు నాయికగా ఉన్నారు. ఇక సుప్రసిద్ధ తనికెళ్ళ భరణి గారు, మేడం సుహాసిని మణిరత్నం గారు ప్రధాన పాత్రల్లో, అలాగే ఆలీ గారు. మరి కొంతమంది కీలకమైన పాత్రల్లో ఒక బ్యూటిఫుల్ క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ రొమాంటిక్ విత్ హనీమూన్ ఎక్స్ప్రెస్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయ పెద్దలందరికీ సాదర స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఘనంగా నిర్వహించడానికి V6 తీన్మార్ ఫేమ్ చంద్రవ్వ ఫేమ్ అయినటువంటి సుజాత గారిని ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మనందరి హర్షధ్వానాల మధ్య మేడంని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది జోరు మీద ఉన్న సినిమా అయినా కూడా ఇంటిల్లి పాది చూడదగినటువంటి ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన, వినోదభరితమైనటువంటి, ఇంటిల్లి పాది చూడదగినటువంటి ఒక బ్యూటిఫుల్ చతురమైన హాస్యం ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సినిమా అని చెప్పాలి. అండ్ దీన్ని క్విర్కీ కామెడీ అని అంటారు. సో రొమాంటిక్ కామెడీ అని మనం అందరం చదువుకుంటున్నాం, చూస్తున్నాం. కానీ ఇది క్విర్కీ కామెడీ అంటే మనకు చిన్నప్పుడు చాలామంది చదివే ఉంటారు చతుర పుస్తకాలు. సో అందులో చాలా టిపికల్ ట్విస్ట్లు ఉంటాయి. అలాంటి ట్విస్ట్లతో వస్తున్నటువంటి సినిమా హనీమూన్ ఎక్స్ప్రెస్. ఈ సినిమాకి ఈరోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు విజయేంద్ర ప్రసాద్ గారు, ప్రముఖ రచయిత, వారికి స్వాగతం. అలాగే దశరథ్ గారు, ప్రముఖ దర్శకులు, సంతోషం, సంబరం, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాల్ని చేయడం కాకుండా వారు ఈ మధ్యకాలంలో ఒక గొప్ప పని చేశారు. అదేంటంటే చాలామంది యూత్ ఎవరైతే ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో దర్శకులుగా, వాళ్ళందరి కోసం ఒక బుక్ రాశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్. ఆ బుక్ చదివిన వాళ్ళు చెప్పారు. సో అందుకని నేను దాన్ని రిమైండ్ చేసుకున్నాను ఇప్పుడు. అండ్ నటుడుగా, ఆ తర్వాత దర్శకుడుగా మంచి పేరు సంపాదించుకున్నటువంటి హ్యాండ్సమ్ గై అవసరాల శ్రీనివాస్ గారు, వెల్కమ్ సార్. అలాగే ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఎల్వి ప్రసాద్ సార్ గారి కుమారులు, ఎల్వి ప్రసాద్ ల్యాబ్కి సంబంధించినటువంటి అధినేత రమేష్ ప్రసాద్ గారికి స్వాగతం సార్. చైతన్యరావు గారు, అలాగే హెబ్బా పటేల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ సినిమాని తీసుకొచ్చారు మా అందరి ముందుకు. మిమ్మల్ని డిఫరెంట్గా ఆలోచిస్తాం మేము, కానీ దానికి డిఫరెంట్గా, ఇంకా దానికి విభిన్నంగా ఈ సినిమాలో కనిపిస్తున్నారని తెలిసింది. సో ప్రేక్షకులందరూ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే ఈరోజు ఇంకొకరిని గుర్తు చేసుకోవాలి, అది కళ్యాణి మాలిక్ సార్, వారు ఆన్ ద వేలో ఉన్నారు. అలాగే స్ఫూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ స్ఫూర్తి. ఈ స్ఫూర్తి గారిని గురించి ఒక మాట చెప్పేసి మిగతా కార్యక్రమాల్లోకి వెళ్ళిపోదామండి. స్ఫూర్తి చూడడానికి పిట్ట కొంచెం కూతగనం బ్యాచ్ ఈ అమ్మాయి. అసలు ఈ అమ్మాయి హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే సాంగ్ని తను చేసింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మళ్ళీ ఒకసారి మా అందరికీ అమ్మాయిలు మళ్ళీ ఓ రౌండ్ ముందుకు వచ్చేస్తున్నారు అనిపించింది. సో కంగ్రాచ్యులేషన్స్, చాలా చాలా బాగుంది సాంగ్. తర్వాత కార్యక్రమం, ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాయి అంటే మా కింగ్ నాగార్జున సార్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యాయి. ఒక్కసారి కింగ్ నాగార్జున గారి క్లాప్స్ ఇద్దామండి. ఆయన హ్యాండ్ నిజంగా గోల్డెన్ హ్యాండ్ అండి. ఆయన ఫస్ట్ లుక్ని ఆయన చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 4 సాంగ్స్, ఒకటి విజయేంద్ర ప్రసాద్ సార్ గారి చేతుల మీదుగా, అవసరాల శ్రీనివాస్ సార్ గారి చేతుల మీదుగా, ఆర్జీవి గారి చేతుల మీదుగా, అలాగే దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా చేయడం జరిగింది. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అమల అక్కినేని గారు కూడా టీజర్ని రిలీజ్ చేశారు. సో నిజంగా ఇది ఒక బ్యూటిఫుల్ గోల్డెన్ హ్యాండ్స్లోంచి ఇది పెద్దలందరి అమృత హస్తాల మీద ఈ హనీమూన్ ఎక్స్ప్రెస్ అనేటటువంటి టీజర్లు అన్ని సాంగ్స్ రిలీజ్ అవ్వడం నిజంగా ఒక దర్శకుడిగా బాల రాజశేఖరన్కి, అలాగే నిర్మాతలుగా మరి కేకేఆర్ కూడా అదృష్టం దక్కిందని చెప్పాలి. అందరూ టాప్ 5 టాప్ 10లో ఉన్న వాళ్ళు చేయించడం అంటే వాళ్ళందరూ ఆశీస్సులు ఉంటాయని చెప్తూ నెక్స్ట్ ఏంటంటే కళ్యాణి మాలిక్ గారు దీపు గారితో, అలాగే స్ఫూర్తి గారితో, అలాగే అనురాగ్ కుల్కర్ణి గారితో పాడించిన విధానం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే సాంగ్స్ అన్నింటికి
మీకు ఈ విషయం తెలియదు అనుకుంటాను, సాంగ్స్ అన్నింటికి 3.5 మిలియన్ వ్యూస్ ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా అది దాటుతుందని చెప్తాను. ఒకసారి క్లాప్స్ ఇవ్వాలండి. గట్టిగా చెప్పట్లేదు, పాటలు అంత ఎందుకంటే చక్కగా ఉన్నాయి. ఎందుకంటే మామూలుగా- దర్శకుడు ఎంచుకునే విధానంలో అంటే రొటీన్గా వెళ్ళిపోకుండా నాకు ఇది కావాలి, నాకు ఈ సంగీతం కావాలి, ఇలా మెలోడీ ఉండాలి, ఆయన రాబట్టుకునే విధానం, ఒక్కొక్క గాయకుని ఎంచుకునే విధానం ఇంక్లూడింగ్ స్ఫూర్తితో పాటు తను కూడా ఒక పాటకి కంపోజ్ చేసినట్టు చెప్పారు. Yes. అంటే కళ్యాణి మానిక్గా డైరెక్ట్గా ఉండి కూడా ఒక వర్ధమాన సంగీత దర్శకురాలు అయింది. ఒక్కసారి గివ్ హర్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అతను అంత పెద్ద డైరెక్టర్ అయి ఉంటూ కూడా అమ్మాయికి ఒక ఛాన్స్ ఇవ్వు, నువ్వు ఈ సాంగ్ చేయడం, అక్కడ దర్శకుడు కూడా యాక్సెప్ట్ చేయడం చాలా సంతోషం. ప్రోగ్రాంలో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే అసలు ఈ సినిమాని ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఏ ఆలోచనతో చేశారనే విషయాన్ని దర్శకులు గారు వారు తెలియజేయాలి. అయితే బాలా రాజశేఖరుని గారి గురించి ఒక చిన్న మాట చెప్పాలండి. వీరు ఎన్ఆర్ఐ డైరెక్టర్ అనాలి మనం, ఎస్, ఎందుకంటే అక్కడ 2 సినిమాలు చేశారు. గ్రీన్ కార్డ్ ఫీవర్ లాంటి సినిమాలు చేశారు అక్కడ. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి హనీమూన్ ఎక్స్ప్రెస్ చేశారు. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి వారు కూడా ఎన్ఆర్ఐస్. కేకేఆర్ గారు. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ ప్రెజెంట్ చేస్తున్నటువంటి సినిమా. రాజశేఖర్ సార్ ప్లీజ్ వెల్కమ్. ఈ సినిమా ప్లీజ్ వెల్కమ్ సార్. ఒక్కసారి డైరెక్టర్ గారు గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఈ సినిమాకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం సార్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ప్రీ రిలీజ్ / ప్రెస్ మీట్, రెండు కలిపిన హైబ్రిడ్ అనమాట, ఇవాళ ఫ్యూజన్. గురువు గారు విజయేంద్ర ప్రసాద్ గారికి ముఖ్యంగా మొదటిగా నమస్కారం. చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. ఆయన వస్తారని నాకు తెలుసు. మా సినిమా ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హీ లైక్ బ్లెస్సింగ్ హ్యాండ్ ఫర్ అస్. ఇక్కడ విచ్చేసిన ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ అండ్ ఇండస్ట్రీ డిగ్నిటరీస్ కేఎల్ ప్రసాద్ గారు, రమేష్ ప్రసాద్ గారు, అవసరాల శ్రీనివాస్ గారు అండ్ డిస్ట్రిబ్యూటర్ విశ్వనాథ్ గారు, దర్శకుడు మిత్రుడు దశరథ్ గారు, ఇంకా మా హీరోయిన్లు దీపు గారు, సింగర్ దీపు గారు, అందరికీ కూడా ఆహ్వానం అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ హియర్. ఈ సింపుల్ స్టేట్మెంట్లో చెప్పాలంటే ఈ సినిమా ఎందుకు చేశాను అంటే, నేను 28 ఇయర్స్ బ్యాక్ యూఎస్ వెళ్ళిపోయాను. అక్కడే ఉంటున్నాం మేము. ఇండియా నేను రావడానికి కారణము ఒక అవకాశం కూడా అక్కినేని నాగార్జున గారు, అమల గారు కల్పించారు. వాళ్ళ అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్కి, అన్నపూర్ణ స్టూడియోస్లో అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకి డీన్ ఆఫ్ అకాడమిక్స్గా వచ్చాను. ఆ రావడం ఒక అవకాశంగా, ఇండియా రావడానికి అవకాశంగా తీసుకుని వచ్చాను. వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ నేను 3 ఇయర్స్ డీన్గా వర్క్ చేస్తూ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉన్నా. ఫ్యామిలీ ఇంకా లాస్ ఏంజల్స్లోనే ఉంది. కానీ నా హోమ్ కమింగ్కి ఇప్పుడు నా కెరియర్ సినిమా కాబట్టి, థియేటర్, సినిమా, టెలివిజన్, ఇదే నా కెరియర్. నాకు తెలిసినంతలో లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి ఇదే చేస్తున్నాము. సో ఇక్కడికి రావడానికి, ఈ ప్రొఫెషనే ఆధారంగా రావడానికి ఒక తెలుగు సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది. సో ఇక్కడ హైదరాబాద్లోను, విజయవాడలోను బర్గర్, పిజ్జాలు తింటారు. మేము అక్కడ ఇడ్లీ వడ దోశ తింటాం. అండ్ 10 మంది కలిస్తే హే బ్రో వాట్సాప్ అనం, 4 కలిస్తే ఎరా మామ టీ తాగుదామా అంటాం. అది అక్కడ మా కల్చర్ అన్నమాట. అంటే ఈ కల్చర్ని ఒక క్యాప్స్యూల్గా మేము తీసుకుపోయాం 28 ఇయర్స్ బ్యాక్. అండ్ వెన్ యూ కమ్ బ్యాక్ యూ వాంట్ టు బీ అగైన్ అసోసియేటెడ్ విత్ ద కల్చర్ అండ్ సౌండ్ ఫెమిలియర్ టు ద కల్చర్, టేస్ట్ ఇట్ అగైన్. అంటే ఇక్కడి కల్చర్, ఇప్పుడు కల్చర్ వేరు, అప్పుడు కల్చర్ వేరు, ఇక్కడ కల్చర్ వేరు, అక్కడ కల్చర్ వేరు అన్నట్టుగా టైం ప్రకారం కల్చర్ మారుతూ ముందుకెళ్తూ ఉంటుంది. మేము వెళ్ళిపోయినప్పుడు ఒక టైం క్యాప్సూల్లో ఇండియా కల్చర్ పట్టుపోయాం, తెలుగు కల్చర్ని. ఆ కల్చర్లోనే ఉన్నాం మేము తిరిగి వచ్చేప్పటికీ ఇండియా ముందుకెళ్ళిపోయి మారిపోయింది. అందుకే ఇక్కడ ఎవరికి ఫోన్ చేసినా టెక్స్ట్ పెట్టినా బ్రో అంటున్నారు. మేము అనం అట్లా చెప్తున్నా కదా. సో ఇంటికి రావడానికి ఒక ఆసరాగా సినిమా తీస్తే చక్కని సినిమా స్టడీస్ కోసం అక్కడికి వెళ్ళా కాబట్టి సినిమాతోనే ఇక్కడికి వద్దామన్న ఆశతో ఈ సినిమా మొదలుపెట్టాము. ఇది విజయేంద్ర ప్రసాద్ గారి బ్లెస్సింగ్స్తో మొదలుపెట్టాము. అండ్ రొమాంటిక్ కామెడీ ఎందుకు ఎన్నుకున్నానంటే, నేను ఫస్ట్ ఫిల్ము, నాకు యాక్చువల్గా సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ అనేది నా నమ్మకం, తర్వాత మెసేజ్ కూడా ఇవ్వాలి. జంజాల గారి సినిమాలు, మళ్ళీ అసలు ఇంకాస్త ముందు ఎల్వి ప్రసాద్ గారి సినిమాలు చూసి అక్కడ ఉన్నాం మనం హిస్టారికల్ ప్లేస్లో. అందుకని ఆ మిస్సమ్మ, అప్పు చేసి పప్పుకూడు, పెళ్లి చేసి చూడు, ఆ సినిమాలను చూసి పెరిగాం కదా. దానివలన రొమాంటిక్ కామెడీ అంటే ఒక రకమైన స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. అది
ఎప్పటికైనా ఆల్ టైమ్ రిలేషన్ ఉంటుంది ఆడియన్స్కి, దే విల్ అండర్స్టాండ్, దే విల్ లవ్ ఇట్ అని నా ఫీలింగ్. సో వీ స్టార్టెడ్ విత్ ఎ రొమాంటిక్ కామెడీ. సో ఈ ఫిల్మ్లో నాకు సహకరించిన మా నటీనటులకు ముఖ్యంగా చైతన్యరావు గారు, హెబ్బా పటేల్ గారు, అండ్ తనికెల భరణి గారు, సుహాసిని గారు, ఆలీ గారు, సురేఖవాణి గారు, మన అరవింద్ కృష్ణ అండ్ రవివర్మ, డాక్టర్ బక్తియార్, అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇందులో కళ్యాణ్ మలిక్ గారి ముఖ్య పాత్ర వహిస్తారు మ్యూజిక్ డైరెక్టర్గా. మేము ముందు ఇంత టైం మ్యూజిక్కి స్పెండ్ చేయడానికి కారణం ఏంటంటే, సినిమాలో సంగీతం ప్రధానం అనేది నేను నమ్ముతాను. అందుకే కళ్యాణ్ మలిక్ గారిని తెచ్చుకున్నాము, అది విజయేంద్ర ప్రసాద్ గారి రికమెండేషన్ వలన. అండ్ చక్కగా కూర్చుని కిట్టు విసప్రగడతో పాటలు అర్థమయ్యేట్టుగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ప్రతి పదం అర్థమయ్యేట్టుగా పాడుకునేట్టుగా రాయించుకుని సందర్భానికి సరిపడా కొందరు ఓల్డ్ స్కూల్ అంటారు, మేము క్లాసికల్ స్కూల్ అంటాము. చక్కగా అలాగే సినిమాలో కలిసిపోయినట్టుగా పాటలు ఉంటాయి. ఇంతవరకు చాలా హ్యాపీగా ఉంది మాకు. అండ్ వీఆర్ గోయింగ్ టు బీ అవుట్ ఇన్ ద థియేటర్స్ ఆన్ June 21. మీ అందరూ ఆదరిస్తారని. ఇది ఒక ఈవెంట్ లాగా కాదు, ఒక పార్టీ లాగా కాదు, ఒక హోటల్లో ఫ్లాషీ లైట్స్తో డ్యాన్సులతోనూ కాదు. ఇలాగే జరగాలని నేను కోరుకున్నాను. చాలామంది మిత్రులు అన్నారు, ఈ కార్యక్రమం జరగాలంటే ఆ హోటల్ బుక్ చేయి, ఈ హోటల్ బుక్ చేయి, ఈ ఆటోమేటెడ్ లైట్స్ కావాలి, ఓ డ్యాన్స్ టీమ్ కావాలి, ఇలాంటివి చెప్పారు. కానీ నేనేమన్నానంటే, సినిమా పుట్టినది ఎక్కడ, మన ఈ అన్నపూర్ణ స్టూడియోలోను ఎల్వి ప్రసాద్ గారి దగ్గర, వీళ్ళ దగ్గర ప్రీ ఇండిపెండెన్స్ ఏరా నుంచి జరుగుతుంది. సినిమా చరిత్రలో మనం భాగం అవ్వాలంటే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటేనే చాలా గొప్పగా ఉంటుంది అనిపించింది నాకు. అండ్ ఇక్కడ అందరు ప్రసాదులు ఉన్నారు. ఇక్కడ ఎల్వి ప్రసాద్ గారు మనందరినీ దీవిస్తున్నారు. ఆయన రిప్రజెంటేటివ్ రమేష్ ప్రసాద్ గారు దీవిస్తున్నారు, విజయేంద్ర ప్రసాద్ గారు దీవిస్తున్నారు, ఆ తర్వాత కేఎల్ ప్రసాద్ గారు దీవిస్తున్నారు. అండ్ ఈ ఎల్వి ప్రసాద్ గారిని పాత్రకి జీవం పోసిన మన అవసరాల శ్రీనివాస్ ఉన్నాడు ఇక్కడ, మహానటి సినిమాలో. మీ అందరు చూసినప్పుడు గుర్తు చేసుకున్న రోలు. సో అందుకని అందరి సమక్షంలో బయట నేను నడుస్తుంటే లోపలికి ఒక ఆర్ఆర్ వేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ లోపలికి వస్తే. నా జ్ఞాపకాలు ఏంటంటే, ఇండియా నుంచి వెళ్ళకముందు బాపు గారి సినిమా మిస్టర్ పెళ్ళాంలో నేను 3 క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్పాను ఇక్కడ లోపల. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మెమరీ క్యారీ చేస్తున్నాను. లోపలికి వస్తుంటే అసలు ఎన్నో వాయిస్లు కనబడుతుంటాయి, ఎన్నో ఫేసులు కనబడుతుంటాయి, ఎన్నో టైటిల్స్ గుర్తొస్తుంటాయి, పాట ట్యూన్లు గుర్తొస్తుంటాయి. శంకరాభరణంలో చిన్నపిల్లాడు నడుస్తుంటే తులసిల స్తంభం ముట్టుకుంటే ఒక స్వరం వచ్చినట్టుగా ఈ ఎల్వి ప్రసాద్ గారి ప్రాంగణంలోకి వస్తుంటే సినిమా హిస్టరీ అంతా అలా ఒక స్కాన్ అవుతూ ఉంటుంది నాకు. ఆ లోపల ఇప్పుడు మనం లోపలికి వస్తున్నప్పుడు అక్కడ మెడల్స్ అన్ని చూసాం కదా, నిన్న మొన్న వచ్చినప్పుడు చూస్తే మొత్తం మనం కూడా మెమెంటోస్ చేయించుకుందామా అని అడిగితే ఫ్రెండ్స్ అన్నారు, అది ఓల్డ్ స్టైల్ అన్నారు. ఓల్డ్ స్టైల్ ఏముండదు, ఇదే నాకు కావాలి అది అని చెప్పి మెమెంటల్ కూడా చేయించుకుని, ఇది ఒక ఆడియో రిలీజ్ లాగానే అప్పటి క్లాసికల్ పద్ధతిలోనే మన పెద్దలు చేసినట్టు చేద్దామన్న కోరికతో పర్టికులర్గా ప్రసాద్ ల్యాబ్స్లో ఇది చాలా వినయంగా జరుపుకుంటున్నాం. ఈనాటి ముఖ్య అతిథి విజయేంద్ర ప్రసాద్ సార్, వారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నిజానికైతే ముఖ్య అతిథి అనగానే చివరిన మాట్లాడిస్తారు. అలా చివరిన మాట్లాడేయకుండా ముఖ్య అతిథి అనగానే కొంచెం ట్రెండ్ని కొంచెం మార్చి మేము ముందు మిమ్మల్ని మాట్లాడిస్తున్నాం సార్. మీ బ్లెస్సింగ్స్ ముందుంటే ఆ తర్వాత పిల్లలందరూ మాట్లాడతారు. హనీమూన్ ఎక్స్ప్రెస్ అన్నారు. హనీ ఎక్కడ, మూన్ ఎక్కడ? ముందు దాని సమాధానం చెప్తే తర్వాత మాట్లాడతానండి. హనీ ఎవరు, మూన్ ఎవరు? ఎవరు? ఆ అమ్మాయి హనీయా? అయితే ఈ అమ్మాయి మూనా? మంచి ప్రయత్నం బాలు గారు. అన్నిటికన్నా ది వే ఇది రెస్పెక్టెడ్ ద ట్రెడిషన్. రమేష్ గారిని గౌరవించారు. కిడ్స్ ఎల్వి ప్రసాద్ గారిని జ్ఞాపకం చెట్టుకున్నారు. ఐ హోప్ దిస్ మూవీ రీచెస్ టు ద ఎక్స్పెక్టేషన్. ఆ ట్రెడిషన్ గౌరవం తెచ్చేలా చేస్తారని నా నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ టు ఎవరీవన్. అందరికీ నమస్కారం అండి. గాడ్ బ్లెస్ యూ. రమేష్ ప్రసాద్ గారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.
రమేష్ ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. I'm very happy to participate in today's function for the simple reason. Today I'm here for the film. My friend Raj Shekhar, he's been with me. I know, and I find a lot of freshness in this film from what I saw. In terms of music, artists, everything seems to be, there's some sparkle. So nothing else is more important than success for you and me, because it's a film. I'm hoping a lot from this movie because there's a lot of freshness, lot of ease. So I will not take too much time. So I gracefully give the mic to somebody else who can speak better. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సీతారాం శాస్త్రి నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళిన కొత్త రోజుల్లో మద్రాసులో తన దగ్గర ఉండగా తను వెళ్ళగానే, ఇదిగో ఈ కుర్రాడు పాండిచేరిలో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు, అతని మాటలు విని అతని మంచి సలహా ఇవ్వు అన్నాడు. నేను ఇచ్చిన మొదటి సలహా, నువ్వు ఎలాగైనా హాలీవుడ్కి వెళ్ళిపోవాలి అని. అలాగే వెళ్ళాడు. రెండోది అబ్జర్వ్ చేస్తూ ఉంటే, అప్పుడు నన్ను చిన్న గడ్డం ఉండేది, చాలా రఫ్గా ఉన్నాడు. నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఈవివి సత్యనారాయణ ప్రేమ ఖైదీ సినిమా స్టార్ట్ చేస్తున్నాడు, డైరెక్షను. హీరో గురించి ఇంకా తర్జన్ భర్జన్ జరుగుతున్నాయి. నన్ను అన్నాడు, ఒక కొత్త హీరోని చూడవయ్యా బాబు, ఎంతమందిని కలుస్తున్నావు ఇదంటే. నేను చూడగానే కరెక్ట్ దొరికాడు అనుకున్నా. నువ్వు రేపు సురేష్ ప్రొడక్షన్స్కి వెళ్ళు అని చెప్పా. పలానా టైంకి వెళ్ళు, అక్కడ ఈవివి సత్యనారాయణ ఉంటాడు, నేను పంపించానని చెప్పు చాలు అన్నా. అప్పుడు ఏం చేశాడంటే, బాపు గారి మన ములపూడి వెంకటరమణ గారు విక్రమార్కుడు మార్కు సింహాసనం ఏదో ఒక సినిమాల మీద రాశారు ఆయన. అందులో ఒక ఇది ఉంది సంఘటన. ఒక హీరోయిన్ని సెలెక్ట్ చేసుకుంటారు ఓ పెద్ద నిర్మాత దర్శకులు. ఆ సినిమాకి సెలెక్ట్ అయ్యమని ఆవిడ ఏం చేసింది, తిరుపతి వెళ్ళి గుండె వెళ్ళింది. ఆవిడ జుట్టు చూసి సెలెక్ట్ చేస్తే ఆవిడేమో జుట్టు లేకుండా వెళ్ళింది. అలాగా అబ్బో పెద్ద పెద్ద సంస్థకి వెళ్తున్నా అని బాలు నున్నగా గడ్డం గీసుకుని వెళ్ళాడు. ఆ వేషం రాలా. ఇలాగా ఎన్నో ఉన్నాయి. నాకు చాలా ఆనందం ఏంటంటే, తను అన్నపూర్ణ స్టూడియోకి డీన్గా వచ్చినప్పుడు అసలు చాలా ఎంత గర్వించానో. తను హాలీవుడ్లో గ్రీన్ కార్డ్ ఫేవర్ అని సినిమా తీశాడు. తను రాలేకపోయాడు. బాంబే ఫిలిం ఫెస్టివల్లో మామీ, ముంబై ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్లో దానికి సెలెక్ట్ అయ్యి, అది ఓపెనింగ్ ఫిల్మ్గా ఒక సెక్షన్కి అయ్యింది. ఆ సినిమా తాలూకా వ్యక్తులుగా నేను, మా శ్రీనివాస్, డాక్టర్ శ్రీనివాస్ ఎక్కడెక్కడో ఉంటాడు, మేమిద్దరం వెళ్ళాం. సినిమా తర్వాత మేము పొందిన గౌరవం అక్కడ మీకు చెప్పలేనండి. ఎంతోమంది మమ్మల్ని ఎంతో ప్రశంసించారు. ఆ తర్వాత తను తీసిన గ్రీన్ కార్డ్ ఫేవరు, నేను టానా ఫెస్టివల్ వాషింగ్టన్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ల్యాప్టాప్లో చూపిస్తే అసలు కదిలిపోయాను. బాలు, ఏంటిది ఇంత అద్భుతంగా తీసావు, ఇంకా రికార్డింగ్ ఇవేవి లేవు అంటే చాలా గర్వించా. ఆ తర్వాత సినిమా అయిన తర్వాత ఇక్కడే మన హైదరాబాద్లో మిత్రుల కోసం ఇక్కడ ప్రీవ్యూ ఒక షో వేశాం. ఆ రోజున వచ్చిన రెస్పాన్స్ నా అనుమానం బాలు ఎప్పటికీ మర్చిపోలేడు. ఇలాంటివి ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ హానీమూన్ ఎక్స్ప్రెస్తో తను తెలుగు సినిమాగా ఇందాక తను మాట్లాడుతున్నప్పుడు గద్గదంగా అయిపోయాడు చూసారా. అలాంటి వాడు చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి, గొప్ప టెక్నీషియన్, చాలా టాలెంట్ ఉన్నవాడు. నాగేష్ కుకునూర్ ఒక సినిమాలో నా చేత మీరు ఓపెనింగ్ డే మీరే యాక్ట్ చేయాలి అని నన్ను పెట్టి లెక్చరర్ క్యారెక్టర్ పెడితే నేను యాక్ట్ చేశా. ఆ తర్వాత నన్ను డబ్బింగ్ పిలవలా. ఇదేంటిది, నన్ను డబ్బింగ్ పిలవలేదా, సీన్ లేదనుకున్నాను. సినిమా చూస్తే సీన్ ఉంది, నేనే మాట్లాడున్నాను, కానీ నేను డబ్బింగ్ చెప్పలే. ఇదేంటిది ఎలాగొచ్చిందయ్యా అంటే, ఇదిగో ఈ మోసగాడు నా వాయిస్తో చెప్పేశాడు డబ్బింగ్ అంతా. అంత టాలెంట్ ఉన్నవాడు. ఈ సినిమా సక్సెస్ అయ్యి బాలు హాలీవుడ్కే
వెళ్ళినా సరే మళ్ళీ మళ్ళీ వచ్చేట్టుగా చేయాలని ప్రేక్షకుల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. దశరథ్ సార్, మీ బ్లెస్సింగ్స్ని అందించాలి. బాలు నాకు ఒక 25 ఇయర్స్గా తెలుసు. మేమందరం ట్రైలర్ బ్యాచ్ అని ఒక కేఫే రెగ్యులర్గా కలుస్తుండేవాళ్ళం. నేను, ఆర్పి, గోపి మోహన్, చంద్రసిద్ధార్థ గారు, త్రివిక్రమ్ శ్రీను, ఇలా. అప్పటి నుంచి వెరీ ప్యాషనేట్ పర్సన్. తర్వాత హాలీవుడ్ వెళ్ళాడు. గ్రీన్ కార్డ్ ఫీవర్, బ్లైండ్ అంబిషన్ అని 2 అద్భుతమైన సినిమాలు తీశాడు అక్కడ. అలాగే మన ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసిన ఆహ్వానం సినిమాని అక్కడ హాలీవుడ్లో తీస్తే డైవర్స్ ఇన్విటేషన్ అని, దానికి కంప్లీట్గా అక్కడ స్క్రీన్ ప్లే అదంతా రాసిన వ్యక్తి బాల. వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అలాగే మన నాగార్జున గారి అన్నపూర్ణ దానికి కూడా డీన్గా వచ్చాడు. సినిమా కోసమే హాలీవుడ్ వెళ్ళాడు. సినిమా మీదే ఈ 25 ఇయర్స్ లైఫ్ స్పాన్ అంతా గడిపాడు. ఎంతో ప్యాషనేట్గా తీసిన సినిమా ఇది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా మేము అందరం కలిసి ఈ ఈవెంట్ చేద్దామని అనుకున్నాం. బట్ ఆర్పిఎం యూఎస్లో ఉన్నాడు, గోపి యూఎస్లో ఉన్నాడు, చందు గారు విజయవాడలో ఉన్నాడు. ఇలా అందరూ మిస్ అయిపోవటం వల్ల నేను ఒక్కడిని వచ్చాను. ఇంతకుముందు ఒకసారి ఒక ఫంక్షన్ కలిసాము అందరం. సో వెరీ వెరీ టాలెంటెడ్ పర్సన్. తీస్తున్న చాలా మంచి సినిమా ఇది. మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. కళ్యాణ్ మారిక్ గారు అసలు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అంటే ప్రతి పాట ఎక్స్ట్రాడినరీగా ఉంది. కిట్టు విశ్వప్రగడ అద్భుతమైన లిరిక్స్, అంటే చాలా సెన్సిబుల్గా, చాలా తేలిక పదాలతో అద్భుతంగా రాశారు. అండ్ చైతన్యరావు ఈజ్ లైక్ మై బ్రదర్. ఇంతకుముందు చాలా మంచి పర్ఫార్మర్. తను, హెబ్బా పటేల్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా పండిందని మనకు సాంగ్స్ చూస్తేనే అర్థమవుతుంది. మిగిలిన టెక్నీషియన్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు చెప్తూ బెస్ట్ విషెస్ ఫర్ ద ప్రాజెక్ట్. ఈ నెల 21వ తారీఖున వస్తున్నది హనీమూన్ ఎక్స్ప్రెస్. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ. అవసరాల శ్రీనివాస్ గారు, మీ బ్లెస్సింగ్స్ని అందించాలి. నేను యూఎస్ వెళ్ళిన కొత్తలో సినిమా తీయాలని, సినిమా డైరెక్టర్ అవ్వాలని, రైటర్ అవ్వాలని, యాక్టర్ అవ్వాలని చాలా కోరికలు ఉండేవన్నమాట. ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇండస్ట్రీని ఎలా ఎంటర్ అవ్వాలన్నది నాకు ఐడియా అస్సలు లేదనమాట. సో అక్కడ ఇంటర్నెట్లో వెతికి ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్లు ఎవరైనా దొరుకుతుంటే ఈమెయిల్స్ రాస్తూ ఉండేవాడిని. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా స్టూడెంట్స్ అందరూ ఒక indianmoviesworld.com ఏదో వెబ్సైట్ ఉండేదన్నమాట. అందులో $5 కడితే మన సినిమాలన్నీ చూడొచ్చు అనమాట. అందులో ఒక సినిమా చూసా, గ్రీన్ కార్డ్ ఫీవర్ అని. నాకు చాలా నచ్చింది. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ చూసానని అనిపించింది అనమాట. ఎవరో డైరెక్టర్ అని చూస్తే బాల రాజశేఖర్ నేను ఉంది. ఇదేదో మనం ఫోన్ చేస్తే పలికే పేరులో ఉందనిపించింది. సో నేను వెంటనే బాలాగారి ఈమెయిల్ అడ్రస్ ఏదో దొరికితే ఆయనకి ఈమెయిల్ చేశాను. చాలామందికి ఈమెయిల్ చేశాను అప్పట్లో. అండ్ వెంటనే ఆయన రిప్లై ఇచ్చారు. నేను బాలాగారు, నేను మీతో పని చేయాలనుకుంటున్నాను అంటే, నేను ప్రస్తుతం ఏం చేయట్లేదు, నేను నెక్స్ట్ సినిమా చేసినప్పుడు మాత్రం నీకు ఖచ్చితంగా చెప్తానన్నారు. ఆ తర్వాత ఒక 5-6 ఏళ్ళకి ఆయన ఇంకో సినిమా తీస్తున్నారని తెలిసి, ఇదేంటి చెప్తానన్నారు, ఇలా మోసం చేశారంటే, సారీ సగం సినిమా అయిపోయింది, నువ్వు సెకండ్ షెడ్యూల్ నుంచి వచ్చి నా దగ్గర పనిచేద్దు కానీ అంటే, నేను వెళ్ళి ఆయన దగ్గర డైరెక్టర్స్ అసిస్టెంట్గా బ్లైండ్ అంబిషన్ అనే సినిమాకి పనిచేస్తాను. నా ఫస్ట్ టైం నా పేరు స్క్రీన్ మీద కనిపించింది బాలాగారి బ్లైండ్ అంబిషన్ సినిమాలో అనమాట. అండ్ నేను సినిమా తీయాలనుకుంటున్నాను అంటే నాకు కొంచెం గైడెన్స్ కావాలి బాలా అని అడిగినప్పుడు, బాలాగారు అక్కడ ఫిల్మ్ మేకింగ్లో టీచర్ కూడా అనమాట. నన్ను ఫస్ట్ స్క్రీన్ రైటింగ్ కోర్స్ చేయరని చెప్పి నన్ను UCLAలో స్క్రీన్ రైటింగ్ డిప్లొమాలో ఆయనే సజెస్ట్ చేశారు. తర్వాత నేను నా ఫేవరెట్ బుక్ అంటే స్క్రీన్ రైటర్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ రాబర్ట్ మెక్కీ అనే బుక్, స్టోరీ అనే బుక్ రాబర్ట్ మెక్కీ రాశారు. అది చదవమని చెప్పి ఆయన నాకు ఇచ్చింది. ఆ తర్వాత నుంచి నా లైఫే మారిపోయింది బేసికలీ చెప్పాలంటే. థ్యాంక్ యూ బాలా ఫర్ బీయింగ్ సచ్ ఎ ఫ్రెండ్. అండ్ నా జర్నీలో నేను ఫస్ట్ కలిసిన ఫిల్మ్ పర్సన్ మీరే. అండ్ థ్యాంక్ యూ. నాకు ఈరోజు ఇక్కడ ఉండడం, ఈ స్టేజ్ మీద బాలాగారు తీసిన ఫస్ట్ తెలుగు సినిమాకి నేను స్టేజ్ మీద ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నాకు ఈ సినిమా పాటలు చాలా నచ్చాయి. కళ్యాణ్ గారు ఇక్కడ లేరు కానీ వండర్ఫుల్ మ్యూజిక్ ఆల్బమ్. అండ్ ట్రైలర్ కూడా నాకు చాలా, అంటే బాలాగారు చాలా ఫన్ అండ్ లైవ్లీ పర్సన్. అండ్ సినిమాలో ఆ ట్రైలర్లో ఆ ఫన్ అంతా కనిపిస్తుంది. సో చైతన్య గారు అండ్ హెబ్బా గారు, ఆల్ ది బెస్ట్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ నేను కూడా June 21 కోసం
ఈగర్లీ వెయిటింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దీపు గారు 2 మాటలు మా కోసం. అందరికీ నమస్కారం అండి, పెద్దవారందరికీ నమస్కారం. విజేంద్ర ప్రసాద్ గారు సార్ నమస్తే సార్. అండ్ స్టేజ్ పైన ఉన్న అందరికీ హాయ్ అండి, నమస్తే అండి. ముందుగా నేను ఇక్కడ మెయిన్గా ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం కళ్యాణి మలిక్ గారు. ఆయన నాకు ఈ పాట ఇవ్వకపోతే ఇక్కడ వచ్చేవాడిని కాదు. ఆయనతో పాటు నా జర్నీ చాలా ఏళ్ళుగా ఉంది. అలా మొదలైందనే సినిమాలో పాడాను. ఆ తర్వాత ఊహలు గుసగుసలాడని సినిమాలో పాడాను. 2 సూపర్ హిట్ సాంగ్స్, చాలా పేరు తెచ్చిపెట్టిన పాటలు. సో ఈ సాంగ్ కూడా అంతకంటే ఎక్కువ పేరు తెచ్చిపెడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరికీ నేను అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి, అన్ని సాంగ్స్ విన్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, రోజు వింటున్నాను కూడా. సో ఈ సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయితే అయ్యాయో ఇంతకంటే బ్లాక్ బస్టర్ మూవీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 2 లైన్లు పాడాలి కూడా మీ పాటని. షూర్. క్యూట్గా స్వీట్గా స్మైలీలా, సన్నగా నవ్వరా మెరుపులాగా, ఎప్పుడు ఉండదే ఓలాగా, అందిగా జీవితం టూకీగా, 1000 వోల్ట్ బల్బు లాంటి ఫేసురా, ఫ్యూజ్ పోయినట్టు పెట్టమాకురా, మయాన సాడ్ న్యూస్ నువ్వు చూసి చూడనట్టు బ్లాక్ చేసుకుంటే చాలదా, టేక్ ఇట్ ఈజీ అనేసి ఈ జిందగీని సాగనివ్వరా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ బాలా గారు. ఈజ్ అ వెరీ వెరీ స్వీట్ గాయ్. ఆయన మెసేజెస్లో కూడా ఆయన ప్రేమ తెలుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని మీట్ అయినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ దీపు గారు. స్ఫూర్తి గారు. అందరికీ నమస్కారం. విజయేంద్ర ప్రసాద్ గారికి నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. నా పేరు స్ఫూర్తి జితేందర్. అందరికీ నా పాట ఉండిపోరాదే, ఉండిపోవా నువ్వుల, కిక్ 2లో పాడిన సాంగ్స్ అన్నీ తెలుసుంటాయి. ఒక 100 సినిమాల వరకు పాడుంటాను ఇప్పటి వరకు. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ ఐమ్ రియలీ హానర్డ్ టు బీ హియర్. Thank you so much for this opportunity, Bala uncle. Bala uncle is my dad's close friend. First మేము ఈ పాట డిస్కషన్ వచ్చినప్పుడు he supports and he encourages me a lot. Even in US నేను వెళ్ళినప్పుడు నేను ఇంగ్లీష్ అండ్ స్పానిష్లో సాంగ్స్ రాస్తుంటాను. బాలా అంకుల్ నా వన్ ఆఫ్ ద స్పానిష్ సాంగ్స్ విన్నారు అండ్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఐడియాస్ ఆయన తెలుగు అండ్ స్పానిష్లో చేస్తే ఎలా ఉంటుంది పాట అని ఐడియా ఇచ్చింది బాలా అంకులే. సో విత్ ఆల్ హిస్ ఇన్పుట్స్ అండ్ ఆల్ హిస్ గైడెన్స్ ఇంత మంచి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలిగాం నేను అండ్ మదీన్ అని ప్రోగ్రామ్ చేశారు సాంగ్ని. అండ్ I would really like to thank Kalyani Malik Garu for this opportunity, for making me one of the guest composers and for this opportunity. Thank you so much. I would love to congratulate the entire team, Chaitanya Garu, Heba Patel Garu. I would wish you the best and whole team of Honeymoon Express, eagerly waiting for June 21st. థ్యాంక్ యూ డియర్. అలాగే 2 లైన్లు పాడాలి కూడా. తెలుగైతే మా అందరికీ బాగా తెలుసు, ఎందుకంటే ఈ పాప దన్ దనా దన్ దన్ దనా దన్ దన్ దనా దన్ దనార్ అంటే దనదన ఆడిరు మా పిల్లలంతా తెలంగాణ మొత్తం. సో ఇప్పుడు ఒక్కసారి స్పానిష్లో కూడా చేసావు కాబట్టి అది మాకు కొత్త, మా కోసం. You say potato, nenanta potato, life anta gajibijiguna hakuna matata. En un beso sabrás todo lo que he callado, amor. El amor no se ve si se siente solo si es mi amor. Y tensions annitiki, XYZ issues annitiki. Oka solution dorigindi daniki cheka cheka fata fata tiki tiki taka taka ticket to visit Honeymoon Express. Thank you. హనీమూన్ ఎక్స్ప్రెస్ సినిమాతో చాలా సినిమాల్ని పూర్తి చేసుకున్న చైతన్యరావు గారు. ఇదేంటి నెలకు ఒకసారి వస్తుండే కనిపిస్తుండే అనుకుంటున్నాము, బట్ నెలకు ఒకసారి వచ్చినా కూడా ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, అతిథులు విజయేంద్ర ప్రసాద్ గారికి, కేఎల్ ప్రసాద్ గారికి, రమేష్ ప్రసాద్ గారికి, అన్న దశరథ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అవసరాల శ్రీనివాస్ గారికి, అందరికీ వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ వాంట్ టు థ్యాంక్ బాలా సార్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.
ఇంకా ఎన్ని సినిమాలు చేసినా హనీమూన్ ఎక్స్ప్రెస్ విల్ డెఫినెట్లీ బీ అ స్పెషల్ ఫిలిం ఫర్ మెనీ రీజన్స్. ఆ రీజన్స్ ప్రాబబ్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుందేమో. బట్ యాజ్ అన్ యాక్టర్ నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫిలిం, బికాస్ ఐ హ్యాడ్ సో మచ్ టు డూ ఇన్ ద ఫిలిం. లాట్ ఆఫ్ ఎమోషన్స్, ద గ్రాఫ్ ఇస్ లైక్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. సో ఒక యాక్టర్కి అన్ని కైండ్ ఆఫ్ వేరియేషన్స్ చేయగలిగే సినిమా దొరికినప్పుడు ఇట్స్ లైక్ ఒక దాహం తీరినట్టు ఉంటుంది. సో దిస్ వాజ్ లైక్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ బాలా సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిజల్ట్ ఆఫ్ ద ఫిలిం, ఎనీ యాక్టర్, ఎనీ డైరెక్టర్ ఎవరైనా సినిమా మంచి సక్సెస్ కావాలనుకుంటారు, సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాము. బట్ ఇప్పుడున్న టైమ్స్లో నోబడీ కెన్ ప్రెడిక్ట్ ది ఫ్యూచర్ ఆఫ్ అ ఫిలిం. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ ఫిలిం హనీమూన్ ఎక్స్ప్రెస్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ స్పెషల్ మూవీ ఫర్ మీ. సచ్ అ బ్యూటిఫుల్ ఫిలిం. ఇప్పటి జనరేషన్కి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రిలేషన్స్ మీద వచ్చే ఏ సినిమాలైనా జనాలకి బాగా దగ్గరగా కనెక్ట్ అవుతాయి, వెరీ రిలేటబుల్ ఉంటాయి. సో ఇందులో దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ దట్ ఆర్ వెరీ రిలేటబుల్ టు అస్. లవ్లో ఉన్న వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు, ఫ్రెష్గా పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకొని 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిన వాళ్ళు, అందరికీ దెర్ ఈస్ సంథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిలిం. అట్లా అంటే మేమేదో మెసేజ్ ఇస్తున్నామని కాదు, బట్ దెర్ ఈస్ సంథింగ్ దట్ యూ కెన్ టేక్ ఫ్రమ్ దిస్ ఫిలిం. దట్ ఈస్ ఆల్సో హిజ్ ఎక్స్పర్టీస్. అంటే ఆయన ఏదో నిన్న మొన్న సినిమాల్లోకి వచ్చి అలా సినిమా చేసేసి ఏదో మెసేజ్ ఇస్తున్నాడు కదా. హీ హ్యాస్ సీన్ హిజ్ లైఫ్ ఇన్ పర్సనల్ లైఫ్, సినిమా ద్వారా చూశారు. అన్నీ చూసి ఆ విజ్డమ్, ఆ ఎక్స్పర్టీస్తో చేశారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ రిలేటబుల్ అండ్ వెరీ కనెక్టింగ్. నెక్స్ట్ పర్సన్ ఐ షుడ్ టాక్ ఇస్ కళ్యాణి మాలిక్ గారు. నాకు చాలా ఇష్టం కళ్యాణి మాలిక్ గారు అంటే, ఆయన పాటలు అంటే. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. ఈ సినిమా ద్వారా నాకు ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. కళ్యాణి గారికి కూడా చెప్పాను నేను. అన్ఫార్చునేట్ ఆయన రాలేదు, వస్తారనుకున్నా. ఐ థాట్ హీ వుడ్ బి హియర్. బట్ సార్, ఇది మీరు చూస్తే థ్యాంక్ యూ సో మచ్. మీతో పనిచేయాలన్న కోరిక నాకు ఈ సినిమా ద్వారా తీరింది. ఆల్ ది సాంగ్స్ ఆర్ ఆన్ మై స్పాటిఫై లిస్ట్. నేను ఖచ్చితంగా రోజుకి ఒకసారన్నా వింటాను. సచ్ అన్ అమేజింగ్ మ్యూజిక్. మిగతా పాటలు ఇష్టము, అందులో ఇంకా నా సినిమా పాటలు అనేసరికి నాకు ఇంకా కొంచెం ప్రేమ ఎక్కువ ఉంది పాటల మీద. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కిట్టు విసప్రగడ సింగిల్ కార్డ్ హ్యాస్ గివెన్ అమేజింగ్ లిరిక్స్. నాకు సినిమా డబ్బింగ్ చెప్తున్నప్పుడు, తర్వాత ఎప్పుడైనా కలిసిన బాలాగారు చెప్తునేవారు, హీ ఆల్సో యూస్ టు సే కొన్ని లిరిక్స్ ఇలా చేస్తున్నామని. ఆయన భాష, సంస్కృతి అంటే హీ లవ్స్ ఇట్ వెరీ మచ్. ఇంతకుముందు మనం చూసాం, హీ గాట్ వెరీ ఎమోషనల్ అబౌట్ బీయింగ్ హియర్ డూయింగ్ దిస్ ఫిలిం. సో ఆయనకు భాష మీద ఉన్న ఒక ప్రీతి అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ప్రేమ అన్నీ ఒకసారి మళ్ళీ తన పాటల్లో, ఆ మ్యూజిక్లో, ఆ లిరిక్స్లో ఉండాలని చెప్పి చాలా మంచి రాయించుకున్నారు. అండ్ థ్యాంక్ యూ కిట్టు ఫర్ ది అమేజింగ్ లిరిక్స్. మ్యూజిక్తో పాటు మనము వీ కెన్ ఎంజాయ్ పాటల్లో వచ్చే పదాలని కూడా బాగా ఎంజాయ్ చేస్తాము. సో థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ సింగర్స్. దీపు, థ్యాంక్ యూ సో మచ్. దట్ యాడ్లింగ్ వాజ్ అమేజింగ్. అనురాగ్ ఇంతకుముందు సినిమాలో కూడా పాడాడు, మళ్ళీ దీనిలో కూడా పాడాడు. అండ్ థ్యాంక్ యూ సునీత గారు. అండ్ స్ఫూర్తి, వాట్ అన్ అమేజింగ్ టాలెంట్ దిస్ గర్ల్ ఇస్. ఉండిపోరాదే is all-time favorite song, but Honeymoon Express title track, you just killed it. She's a bundle of talent. All the very best to you. Keep rocking. ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ నీకు కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, హీ ఈస్ ద సినిమాటోగ్రాఫర్ సిస్లా. దిస్ గాయ్, నేను ఫర్ ద ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ నేను స్క్రీన్ మీద, అంటే బేసికలీ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అనిపిస్తుండే నాకు. బట్ ఈ సినిమాలో హీ మేడ్ ష్యూర్ ప్రతి ఫ్రేమ్లో నేను మంచిగా కనిపించడానికి సిస్లా సార్ ఈజ్ ది సోల్ రీజన్. అండ్ అండ్ హీ ఆల్సో టీచర్స్ సినిమాటోగ్రఫీ ఇన్ అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్. సో దట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టు వర్క్ విత్ సిస్లా సార్. అండ్ ఈ ప్రాసెస్లో హీ హెస్ బికమ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ అండ్ ఎ గ్రేట్ టీచర్ ఫర్ మీ.
కెమెరాని ఎలా ఫేస్ చేయాలి, లైటింగ్ ఎలా ఉంటుంది, సో నువ్వు యాజ్ అన్ యాక్టర్ హౌ యూ షుడ్ టేక్ ద లైట్, హౌ యూ షుడ్ ఎట్లా నిల్చోవాలి, ఎట్లా యూనో ఆల్ దీస్ టెక్నిక్స్ దట్ హీ టోల్డ్ మీ విల్ హెల్ప్ మీ త్రూ మై కెరియర్. ఈ ప్రాంగణంలో ఐ వుడ్ వాంట్ టు థ్యాంక్ సిస్లా సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. June 21st హనీమూన్ ఎక్స్ప్రెస్ సినిమా థియేటర్లో చూడండి. డిఓపి, ఛాయాగ్రాహకులు, అలాగే ఇందులో ప్రొడక్షన్ డిజైనింగ్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ చేశారు శ్రీ సిస్లా విఎంకే గారిని ఒక్కసారి మాట్లాడవలసింది. ఈ సినిమాకు పనిచేసి మిగతా డిఓపీలు అందరూ బాధపడతారు, మా డిఓపి మాట్లాడలేదు, మా డిఓపి గారు మాట్లాడే ముందు ఆయన గురించి ఒక చిన్న మాట చెప్తాను. చైతన్య గారు చెప్పారు బాగా. ఆయన అన్నపూర్ణలో ఫిల్మ్ స్కూల్లో ప్రొఫెసరే కాకుండా ఆయన చాలా సినిమాల్లో కూడా వర్క్ చేశారు పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్తో. మేము ఇద్దరం ఫ్రెండ్స్ అండ్ ఆల్సో క్రియేటివ్ పార్ట్నర్స్. ఈ ఫిల్మ్ చూసినప్పుడు ఎంత బడ్జెట్ అని అడగకూడదు, ఎవరైనా ఆడియన్స్ ఎవరు చూసినా, ఎక్స్పర్ట్స్ చూసిన ఆడియన్స్ చూసినా సరే అద్భుతంగా, అసలు బడ్జెట్ గెస్ చేయకూడదు, అంత బ్యూటీ ఉండాలి అని చెప్పాను. అండ్ ఎవ్రీ షార్ట్ షుడ్ మేక్ సెన్స్ అండ్ షుడ్ హ్యావ్ సమ్ డీపర్ మీనింగ్ అని చెప్తే రాత్రులు తన స్కీమ్ తయారు చేసుకుని వర్క్ చేశాడనమాట. ఐఎమ్ ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ సిస్లా బీయింగ్ హియర్ అండ్ ఐ వాంట్ హిమ్ టు, హీ నెవర్ వాంట్స్ టు స్పీక్ బట్ దిస్ ద ఫస్ట్ టైమ్ ఐ వాంట్ హిమ్ టు స్పీక్. రాఘవేంద్రరావు గారు మొదలు పెట్టారు కదా మాట్లాడడం, అలాగా. గుడ్. నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో అన్నీ మాట్లాడేశారు ఆయన. ఇంకేం మాట్లాడుతాం, మేము కొలీగ్స్ అని చెప్దాం అనుకున్నా, ఫ్రెండ్స్ అని చెప్దాం అనుకున్నా, ఏదో రాసుకొని వచ్చా, బట్ హీ లీక్ ద క్వశ్చన్ పేపర్ బేసిక్లీ. థ్యాంక్ యూ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ సార్. థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ది ఆపర్చునిటీ. హెబ్బా అండ్ చైతన్య, లవ్ యూ. వా సూపర్. Good afternoon, everybody. I've done this a whole bunch of times, but I still get nervous giving the speech each time. So I'm going to keep it crisp. Thank you to all the guests for being here to come support our film. It means the world to us. Honeymoon Express is releasing on the 21st of June. It's been a very interesting journey. It's been a very exciting project to be a part of. And I'm very grateful to Bala sir for giving us this opportunity. Honeymoon Express releases on 21st June. Please do go watch it. And thank you to everyone present here for supporting this film. సినిమాకి వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్కి అందరికీ కూడా చిన్న మెమోంటోని ప్రజెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అవసరాల శ్రీనివాస్ గారి చేతుల మీదుగా దీపు గారికి మెమోంటోని అందించాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత స్ఫూర్తి గారికి, ఈ సినిమాకి టైటిల్ సాంగ్ని అందించినటువంటి స్ఫూర్తి గారు, వారికి. తర్వాత స్ఫూర్తి అంటే మామూలు స్ఫూర్తి కాదు, ఈ అమ్మాయిని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవ్వచ్చు, అలాంటి స్ఫూర్తిని ఇచ్చినటువంటి పాప స్ఫూర్తి. కంగ్రాచ్యులేషన్స్ డియర్. తర్వాత డిఓపి గారికి కూడా మెమోంటోని అందించాల్సిందిగా కోరుతున్నాం. సిస్లా విఎంకే గారికి కొంచెం స్పీడ్. దశరథ్ సార్ మీరు కూడా ఇవ్వాలి సార్. బాలా సార్. తర్వాత జగదీష్ గారికి, జగదీష్ గారు చీఫ్ అసిస్టెంట్ సిస్లా గారికి, వారికి కూడా. జగదీష్ గారు స్పీడ్, పరిగెత్తాలి. కాలాతీతం అవుతుండడం వల్ల కొంచెం స్పీడ్గా అండి. తర్వాత అత్తలూరి శ్రీకృష్ణ గారు కో ఎడిటర్, వారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అత్తలూరి శ్రీకృష్ణ గారు పరిగెత్తాలి. శ్రీకృష్ణ గారు కో ఎడిటర్ వారు. తర్వాత శరత్ జోస్య భట్ల గారు లిరికల్ ఎడిటర్. శరత్ జోస్య భట్ల గారు. శరత్ జోస్య భట్ల గారు. తర్వాత ఎస్డి సాగర్ గారు, పబ్లిసిటీ డిజైనర్ ఎస్డి సాగర్ గారు. గెస్ట్లందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతల్ని తెలియజేస్తూ దశరథ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. రమేష్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ అస్. అవసరాల శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అగైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్. టీజర్ అండ్ సాంగ్స్ ఆసమ్. అంటే చెప్పాలంటే చాలా ఇంప్రెసివ్గా, కొత్తగా, మీరు అన్నట్టు కంటెంట్ కూడా చాలామంది బాగా ఇష్టపడే కంటెంట్ తీసుకొచ్చారు. డైరెక్టర్ గారికి అయితే థ్యాంక్ యూ సో మచ్.
సో చైతన్య గారికి నా క్వశ్చన్. Yeah. సో ఇందాకే అన్నారు కదా నెలకు ఒకసారి వస్తున్నారని, సో అలా కంటిన్యూ చేయండి. మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారని, అంటే మీ యాక్టింగ్కి. థ్యాంక్ యూ. సో ఈ హనీమూన్ ఎక్స్ప్రెస్ అంటే ఈ కాన్సెప్ట్ మీకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఒక పాయింట్ ఉంటుంది, అరే భలే ఉంది అనే పాయింట్ ఏంటి, ఏం స్ట్రైక్ అయింది యాక్చువల్గా? వెరీ రిలేటబుల్. ఇప్పుడు కరెంట్ జరుగుతున్న రిలేషన్షిప్స్ కానివ్వండి, లేకపోతే మ్యారేజెస్ కానీ, డైవర్సెస్ కానివ్వండి, టీజర్లో మీరు చూసినట్టు సుహాసిని గారు చెప్తారు కదా, సుహాసిని బర్నీ గారు ఉండి వెజ్జా నాన్ వెజ్జా అంటే డైవర్స్ అంటే ఫర్ ఎవ్రీథింగ్ డైవర్స్ హ్యాస్ బికమ్ ఓ ఏటీఎం కార్డ్ లాగా అయిపోయింది. నాకు కోపం వస్తే ఇమీడియట్గా తీసేసి ఓకే సో అట్లాంటి టైమ్స్లో బాలాగారు ఇలాంటి ఒక స్క్రిప్ట్తో వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ ది నీడ్ ఆఫ్ ది ఆర్. అంటే నేనేదో చెప్తే వాళ్ళు చూసేసి మారిపోతారని కాదు, బట్ ఇప్పుడున్న టైమ్స్కి, ఇప్పుడున్న జనరేషన్స్కి ఇట్లాంటి సినిమా చేస్తే జనాలకు కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అవుతే సినిమా హిట్ అవుతుంది అని ఒక స్వార్థంతో చేశాను అంతే. యా, హెబ్బ గారు హాయ్, ఎలా ఉన్నారు? ఐమ్ ఫైన్ సార్, థ్యాంక్ యూ. Thank you. So, in this movie, your character is very nice character. So, when the director narrated you the story, so how you felt? What character? What the point actually you liked? The point? Which point? That point I cannot tell. I've been instructed by the director to not talk about that point, Yeah, but that point is worth waiting for. That much I can tell you. The experience with Chaitanya Garu, can you share? So we both have that similar point that we cannot share. So working with him, and you know, because 90% of the film is only both of us, so all of my work was with him. It was a lot of fun, it was a lot of challenge, and it was very interesting working with him. He's a very good actor. It was a pleasure working. Yes. డైరెక్టర్ గారు, నా క్వశ్చన్ మీకు ఏంటంటే 21st అనేది చాలా ఇంపార్టెంట్ డేట్. అలా చూస్తుంటే చాలా సినిమాలు అంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది సినిమా బజ్ అనేది. సో ఈ డేట్ 21st గురించి ఇంకొక చిన్నది చెప్తాను. 30/21, కుమారి 21, జూన్ 21. వావ్, సూపర్. అదే అంటున్నాను, అందుకే చాలా లక్కీ నంబర్ 21. సార్, ఇప్పుడు కాంటెంట్ ఈజ్ అ కింగ్ అంటారా, లేదంటే బడ్జెట్ ఈజ్ అ కింగ్ అంటారా? మీరు ఏమంటారు? చిన్న సినిమా, పెద్ద సినిమా అని చాలా వేరియేషన్స్ చూపిస్తారు. ఒక 100 కోట్లు పెడితే పెద్ద సినిమా, ఒక 10 కోట్లు పెడితే చిన్న సినిమా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ యాక్చువల్లీ? ద కాంటెంట్ ఈజ్ అ కింగ్ ఆర్ ద మనీ ఈజ్ అ కింగ్? వాట్? నేను ప్రేక్షకుడిగా చెప్పాలంటే, నేను టికెట్ కొనుక్కున్నప్పుడు నాకు ఫుల్ మీల్స్ లాగా, పెట్టిన మనీలో ఫుల్ మీల్స్ లాగా ఫుల్ఫిల్లింగ్గా హ్యాపీగా ఉన్న సినిమా ఏ బడ్జెట్ అయినా కూడా నాకు సంతోషంగా చూస్తా కదా. ఈ మధ్య మలయాళం ఫిల్మ్స్ చాలా ఆడాయి, తెలుగు సినిమా బలగం ఆడింది అద్భుతంగా. ఆ సినిమాలన్నీ కూడా పెద్ద బడ్జెట్ కాదు. అష్టాచమ్మ సినిమా ఆడింది, అద్భుతంగా ఆడింది, చిన్న బడ్జెట్ ఫిల్మ్. అండ్ హాలీవుడ్లో కూడా టైటానిక్ ఫిల్మ్ ఆడుతున్న టైంలో టైటానిక్ వేవ్స్ క్రియేట్ చేస్తుంది ప్రపంచం అంతా. ఫుల్ మాంటీ అని ఇంగ్లీష్ ఫిల్మ్ ఒకటి ఇంగ్లాండ్ నుంచి వచ్చింది, టైటానిక్తో కంపీట్ చేసి వాళ్ళు 9 మిలియన్స్ పెడితే వాళ్ళకి 50 మిలియన్స్ 60 మిలియన్స్ వచ్చాయి. అప్పుడు టైటానిక్ ప్రొడ్యూసర్స్ అన్నారు వాళ్ళకే ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది పర్సంటేజ్ వైజ్ మాకంటే అన్నారు. అంటే నంబర్ ఆఫ్ పీపుల్ సేమే చూసిన వాళ్ళు. టైటానిక్ ఎంతమంది చూసారో ఫుల్ మాంటీ కూడా అంతమంది చూశారు. సో ఇన్ ద సేమ్ వే మనీ అనేది ఒక సపరేట్ ఆస్పెక్ట్ అండి, జస్ట్ అఫోర్డబిలిటీ అంతే. బట్ కంటెంట్ అనేది కింగ్ అని అలాంటి మాటలు వాడను, కానీ కంటెంట్ కోసమే మనం సినిమా చూస్తాం అనుకుంటున్నాను నేను. అంటే మన కథ కానీ, మనకు తెలిసిన కథ కానీ, ఒక జీవిత సత్యం కానీ ఏదైనా చెప్తారా, నేను ఇది చూసి చాలా ముచ్చటపడతానా, ఆనందపడతానా, ఎమోషనల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తానా అన్నది మనం వెతుక్కుంటాం కథల్లో. ఆ కథ ఏ బడ్జెట్లో చెప్పారు అన్నది ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు అని నేను అనుకుంటున్నాను. ఈ పాన్ ఇండియా అనేది కానీ, లో బడ్జెట్, హై బడ్జెట్, ఈ టర్మినాలజీ అంతా కేవలం మన ప్రొడక్షన్ కన్వీనియన్స్ కోసం, ఇన్వెస్ట్మెంట్ కన్వీనియన్స్ కోసం బిజినెస్ టర్మ్స్. ఫిల్మ్ మేకింగ్ ఎండేవర్కి వస్తే కథ చెప్పడం, కథనం ఎలా ఉంటుంది, నటీనటులు ఎలా చేశారు, పాత్రకి న్యాయం చేశారా, సినిమాటోగ్రఫీ ఎలా ఉంది, చూడడానికి బాగుందా, వినడానికి బాగుందా, పాటలు బాగున్నాయా, మళ్ళీ నేను చూస్తానా, చూసి 10 మందికి చెప్తానా, ఈ ఆస్పెక్ట్సే వర్క్ చేస్తాయండి ఏ సినిమాకైనా కూడా. స్టార్టింగ్ నుంచి వెళ్ళి మీరు తీసే మూవీస్ అంటే అన్నపూర్ణ స్టూడియోస్ కానివ్వండి, అటు డిజిటల్కి వచ్చేసరికి 30/21 కానీ అన్నీ కంప్లీట్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ లాగా ఉంటాయి. బట్ ఇది చూసుకున్నట్లయితే కొంచెం ఈ జనరేషన్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. హనీమూన్ ఎక్స్ప్రెస్ అంటే హనీమూన్లోనే ఎక్స్ప్రెస్లో దూసుకుపోయే ఆ టైప్లో ఉంది. బట్ కొంచెం ఫాస్టెస్ట్ జనరేషన్ని చూపెడదాం అనుకుంటున్నారు ఈ జనరేషన్లో అనుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు అసలు కథ గురించి? అన్ని అట్లాంటి సినిమాలు చేంజ్ చేసుకున్నారు కదా, మీరే అంటారు కదా అన్ని ఒకటే టైప్ ఆఫ్ సినిమాలు తీస్తుండని, అందుకనే జానర్ చేంజ్ అన్ని రకాలు చేయాలి. సో ఇదొక జానర్ రొమాంటిక్ కామెడీ అనేది.
అదే చెప్పినట్టు అంటే మోస్ట్ రిలేటబుల్ ఇప్పుడున్న టైమ్స్కి. రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అసలు లవ్ ఏంటి, బ్రేకప్ ఏంటి, మ్యారేజ్, డైవర్స్, ఇది ఒక సైకిల్ అయిపోయింది ఇప్పుడు. అంటే అది ఐ బిలీవ్ దట్ mostly everybody will at least fall in love once in a lifetime, or at least have one breakup in a lifetime. So అట్లాంటివి ఉన్న ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. సో దట్ ఈస్ వన్ ఎలిమెంట్ ఐ థాట్. అండ్ ఇది మొత్తము స్టోరీ అంతా దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. లైక్ 30 Bets 21లో కూడా ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉన్న క్యారెక్టర్. లైక్ వైజ్ ఇఫ్ ఐ హ్యావ్ టు బాటమ్ లైన్ అండ్ సే దట్ ఈస్ ది ఓన్లీ రిలేటబుల్ ఫ్యాక్టర్. ఒక మేల్ ఇన్సెక్యూరిటీ ఉన్న ఒక మనిషి, హౌ డిడ్ హీ గో త్రూ హిజ్ లవ్ లైఫ్ అండ్ వాట్ హ్యాపెన్స్, ఒక రేషనలిస్టిక్ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు అసలు వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనేది ఈజ్ ద స్టోరీ. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ, ఇప్పుడున్న జనరేషన్ కరెంట్ ట్రెండ్. సో బికాస్ బాలాగారు హ్యాస్ సీన్ ఇక్కడ కల్చర్ అండ్ 25-30 years యూఎస్లో ఉన్నారు, అక్కడ కల్చర్ చూశారు కాబట్టి హీస్ మేడ్ ఎ స్క్రిప్ట్. ఆ ఎమోషన్స్ని అవన్నీ మిక్స్ చేసి ఒక బ్యూటిఫుల్ స్క్రిప్ట్ చేశారు. రేపు సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత జనాలకు అర్థమవుతుంది వై దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ రిలేటబుల్, ఎందుకంత బ్యూటిఫుల్ అని మేము ఇంత చెప్తున్నాము. మ్యామ్ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు టీజర్లో అండ్ ప్రజెంట్ కూడా. థ్యాంక్ యూ. సో ఏంటంటే మీరు ఇంతకుముందు తీసుకున్న ఫిలిం చూసుకున్నట్లయితే ఓదెల రైల్వే స్టేషన్ కానీ కుమారి 21 అంటే అటు మాస్ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ సబ్జెక్ట్ చేశారు. బట్ మళ్ళీ సేమ్ టైం రీసెంట్గా అలా నేను చేరి బట్ ఇప్పుడు హనీమూన్ ఎక్స్ప్రెస్కి వచ్చేసరికి మళ్ళీ ఫ్యామిలీ చేస్తున్నాం. బట్ ఎలా అనిపిస్తుంది మల్టిపుల్ టాస్కింగ్ యాక్టింగ్స్లలో? అంటే కొంచెం డిఫరెన్షియేషన్ డెఫినెట్గా ఉంటుంది కదా. I like all genres of film. So నాకు genre అంటే ఏదైనా specific, like I don't have a specific genre in mind that I want to do. I like crime thrillers as much as I like a romantic film, as much as I like a murder mystery, as much as I like a family drama. So I enjoy being part of all these kinds of films. So I'm very happy that I get all these different kind of genres to work on. మీ ఫేవరెట్ జోనర్ ఏంటి మరి? మోస్ట్లీ My favorite genre is a murder mystery. అంటే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు, ఎట్లా డేట్లు మేనేజ్ చేసుకుంటున్నారన్న? మంచి క్వశ్చన్. నాకే అర్థమవుతుంది నేను ఎట్లా మేనేజ్ చేస్తున్నాను. అట్లా జరుగుతుంది అంతే. అంటే ఐ హ్యావ్ బీన్ బ్లెస్డ్ ఆర్ ఆల్ మై డైరెక్టర్స్ హ్యావ్ బీన్ వెరీ కైండ్. అర్థం చేసుకుంటుండ్రు, ఓకే వీడు చేస్తుండే ఆ సినిమాలు అని చెప్పి. లైక్ నిన్నటి వరకు ఐ వాజ్ షూటింగ్, ఈరోజు మధ్యాహ్నంకి వెళ్ళి మళ్ళీ షూటింగ్ పోవాలి. సో బాలాగారు అర్థం చేసుకొని పొద్దున ఈవెంట్ పెట్టుకున్నారు. సో నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు ఐ హ్యాడ్ అనదర్ షూట్. అప్పుడు బాలాగారు అడ్జస్ట్ అయ్యారు. లైక్ వైజ్ ఆల్ ది డైరెక్టర్స్ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఆర్ కన్సిడరేట్ ఎనఫ్, కైండ్ ఎనఫ్ టు హెల్ప్ మీ అవుట్ విత్ మై డేట్స్. సో యా. సినిమాలో అంటే సుహాసిని గారు, తనిఖీల బద్ని గారు ఉన్నారు కదా, స్క్రీన్ షేరింగ్ చేసుకుని ఎట్లా అనిపించింది సీనియర్ ఆర్టిస్టులతో? సుహాసిని గారు మేము సినిమాలు చూసి షీ వాజ్ ఎ గ్రేట్ యాక్ట్రెస్ అండ్ మై పర్సనల్గా నాకు చాలా ఇష్టం సుహాసిని గారు. భరణి గారు ఈజ్ అమేజింగ్ యాక్టర్. సో అలాంటి వాళ్ళు మా సినిమాలో ఉండి వాళ్ళతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఒక ఇట్స్ ఎ హ్యాపీ మూమెంట్. అది కాకుండా కూడా యూ గెట్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు యాజ్ యాక్టర్స్, యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. సో ఐ గాట్ టు లెర్న్ అ లాట్ ఫ్రమ్ దెమ్. అంటే వాళ్ళు నటిస్తున్నప్పుడు స్క్రీన్ మీద చూడడం వేరు, డైరెక్ట్గా ఎదురుగా ఉండి చూడడం వేరు యాజ్ కో యాక్టర్స్. సో ఐ హ్యాడ్ దట్ ప్లెజర్. సో ఐ వాజ్ వెరీ ఏమంటానంటే బ్లెస్డ్. బ్రహ్మానందం గారు కిడకొలలో, తర్వాత సుహాసిని గారు, బర్ని గారు, అలీ గారు. ఇట్స్ లైక్ ఏ బ్లెస్సింగ్ ఫర్ మీ. నేనైతే అట్లే ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒకటి అంత పెద్ద యాక్టర్స్తో చేయడము ఇస్ వన్ ఆస్పెక్ట్, రెండు యూ గెట్ టు లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దెమ్. సో ఐవ్ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దీస్ యాక్టర్స్. అండ్ ఈ సందర్భంగా ఇంతకుముందు చెప్దాం అనుకుంది, బట్ ఐ హోల్ హార్టెడ్లీ వాంట్ టు థ్యాంక్ బర్ని గారు అండ్ సుహాసిని గారు. దే హ్యావ్ యాడెడ్ సో మచ్ వెయిట్ టు అవర్ ఫిల్మ్. మా సినిమాకి అంటే వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. దే ఆర్ లైక్ వాళ్ళు కూడా ఒక హీరోయిన్ మా సినిమాకి. సో
థ్యాంక్ యూ బర్ని గారు, థ్యాంక్ యూ సుహాసిని మ్యామ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్. వీఆర్ బ్లెస్డ్ టు బీ షేరింగ్ ద స్క్రీన్ స్పేస్ విత్ యూ. థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ అడిగినా. చెప్పండి సార్, అమలా గారితో టీజర్ లాంచ్ చేయించారు, ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? స్టార్ట్ చేయగానే నేను స్కెప్టికల్గా కూర్చున్నాను. అంటే ఇన్ని సంవత్సరాలు ఇదంతా చదివాడు, నా దగ్గర పనిచేశాడు, ఏం చూపిస్తాడా అని అనుకుంటారేమో. అప్రహెన్షన్తో కూర్చున్నాను విత్ ఆల్ మై డౌట్స్. బట్ యాజ్ సూన్ యాజ్ వీ స్టార్టెడ్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ వీ స్టార్టెడ్ లాఫింగ్. నవ్వుతూనే చూశారు మొత్తం. చూస్తే చాలా ఆనందపడ్డాను. అండ్ ఇట్ వాజ్ ఎ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఎందుకంటే అంత అకంప్లిష్డ్ యాక్ట్రెస్ కదా ఆవిడ యాక్ట్రెస్, ఎడ్యుకేటర్ అండ్ ఆల్సో హ్యూమనిస్ట్. అన్ని రకాల డిమెన్షన్స్ ఉన్న మెచ్యూర్ పర్సనాలిటీ అనమాట, ఒక సోషల్లీ ఇంపార్టెంట్ పర్సన్. సో తన ఎండార్స్మెంట్ మా ఫిల్మ్కి వస్తే చాలామంది దాన్ని మంచిగా తీసుకుంటారు అని నాకు నమ్మకం ఉంది. ఆవిడ లైక్ చేశారు, లైక్ చేసి చక్కగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు అండ్ బెస్ట్ విషెస్ చెప్పారు. దానివలన కూడా రీచ్ అనేది వైడర్గా ఉంది అని నాకు తెలుస్తుంది. నాగార్జున గారు, అమల గారు వీళ్ళందరూ దే హ్యావ్ డెవలప్డ్ దేర్ ఓన్ ర్యాపో విత్ ద ఆడియన్స్ అండ్ కైండ్ ఆఫ్ ఆనర్ వాళ్ళ చేత చేయించడం. అంటే ఈ సినిమాకి చైతన్య గారిని ఎందుకు పర్టికులర్గా తీసుకున్నారు? ఆయనకి స్టోరీ చెప్పగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఎక్కడ చెప్పారు స్టోరీ? ఫస్ట్ ఈ కాస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు హెబ్బా పటేల్ గారిని సెలెక్ట్ చేసుకున్నానండి. సోనాలి అండ్ ఈశాన్ అనే పేరు ఇందులో. ఫస్ట్ హెబ్బా పటేల్ గారిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను అనుకున్నది ఏంటి, తర్వాత చైతన్య గారి గురించి చెప్తాను. నేను హెబ్బా పటేల్ గారిని ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఫిల్మ్లో క్యారెక్టర్స్గానే ఉండాలి కానీ స్టార్డమ్ ఆ పాత్రల మీద కనబడకూడదు అనే ఉద్దేశంతో వెళ్ళాను. అండ్ హెబ్బా పటేల్ గారు యాక్టింగ్లో ఎప్పుడు ఆనెస్టీ కనిపించింది నాకు అన్ని పాత్రల్లోనూ. అది కావాలని ఆవిడ కథ చెప్పాను. చెప్తే ఇది వేరే డిమెన్షన్ ఉంటుంది మేడం, మీరు చేసిన పాత్ర కాకుండా వేరే డిమెన్షన్ కూడా ఉంటుందని. షీ అగ్రీడ్ అండ్ షీ ఆన్ బోర్డ్. తర్వాత ఆవిడతో కూడా మాట్లాడాం, ఎవరైతే బాగుంటుంది హీరో, ఎవరైతే బాగుంటుంది. ఆవిడ కథ తెలుసు ఫుల్గా. సో నేను ఫ్రెండ్స్ అందరితో డిస్కస్ చేస్తూ రకరకాల క్లిప్స్ చూస్తున్నాను. నా మోడల్ ఏంటంటే చైతన్య చేసిన వేషానికి హీరోకి ఒక మలయాళం హీరోస్ ఉంటారు కదా, చాలా రియలిస్టిక్గా క్యారెక్టర్ పాత్రలో అలా హ్యాండ్ ఇన్ గ్లవ్లాగా వెళ్ళిపోతారు తప్ప హీరోయిజం చూపించరు, బియాండ్ ద పాత్ర నటించరు, బట్ పాత్రలో అలా ఇమిడిపోతారు వాళ్ళు సీమ్లెస్గా. అలాంటి యాక్టర్స్ తెలుగులో ఉంటే బాగుండని వెతుకుతున్నాను నేను. వెతుకుతుంటే లగడపాటి శ్రీధర్ గారు మా మిత్రులు, ప్రొడ్యూసరు, ఆయన 30 Weights 21 అన్న సిరీస్ వచ్చింది చూసావా అన్నారు. నేను బాగా విన్నాను, ప్రోమోస్ చూశాను కానీ చూడలేదన్న. చూడన్నారు. 2 రోజుల్లో మొత్తం చూశాను సీజన్ 1. చూసేసి అసలు ఒక 1 ఎపిసోడ్ అవ్వగానే అనుకున్నా చైతన్య ఈజ్ మై ఈశాన్ అని. దాన్ని మొత్తం చూశాను, ఇంకా ఇంట్రెస్ట్ ఆగలేదు. అంతా చూసిన తర్వాత చైతన్య గారిని పిలిపించి కథ చెప్పాను. నేను కథ చెప్పాను, మీకు నచ్చిందో లేదో ఆలోచించుకొని చెప్పండి, ఈలోగా నేను ప్రొడ్యూసర్స్తో మాట్లాడతాను యూఎస్లో, మనం లాజిస్టిక్స్ మాట్లాడుకుందాము అని వాక్యం ఫినిష్ చేస్తుంటే ఆయన లేచి నిలబడి షేక్ అండ్ ఇచ్చి, ఐ మీన్ దిస్ ఈజ్ మైన్, ఐఎమ్ డూయింగ్ ఇట్ అని చెప్పారన్నమాట. సో దట్స్ హౌ హిస్ కాస్టింగ్ హెస్ హ్యాపెండ్. అండ్ ద రీజన్ ఐ చోజ్ హిమ్ ఈస్ హీ డజంట్ షో ఆఫ్ హిస్ పర్సనాలిటీ, హీ జస్ట్ బ్లెండ్స్ ఇన్ టు ద క్యారెక్టర్ కనబడుతుంది, చైతన్య కనబడ్డు. ఇప్పటివరకు చూసిన సినిమాలో అన్ని వర్క్స్ చూస్తున్నాను నేను. అది చాలా గొప్ప క్వాలిటీ అతని యాక్టింగ్లో. హెబ్బా పటేల్ గారు, Hi. Honeymoon Express teaser is very interesting. Thank you. So yeah, your past movies are very different. Every movie is quite different to another one. So what about this story is really going to be next movie? Your next movie. This Honeymoon Express. Yes. I think what's different in this film as compared to my previous films is that this is quite a blend of genres. Romance unnai, family drama unnai, comedy unnai, thriller is there, fantasy element is there. There are multiple genres. I've done each of these genres separately, but together in one film, I think I'm doing it for the first time. So that is what makes it stand out. You did a lot of actors in past movies. What about him, your co-star Chaitanya? What is any learning skills about him? Any acting? I think I learned one thing from him is to come on set and be very like, I come do my job and go. He is very available on set with everybody, sits and talks to everybody. I don't know how to do that, so I think I want to learn that from him. Okay, thank you. Chaitanya garu, ఈ టీజర్ అయితే చాలా బాగుందండి. సో ఈ సబ్జెక్ట్ అనేది చాలా రిలవెంట్గా ఉంటుంది ప్రజెంట్ జనరేషన్స్లో. సో మూవీ అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ మ్యారేజ్ చేసుకోవాలి కానీ చాలా డౌట్స్ ఉంటాయి, అది ఇట్లా ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పి. సో ఈ మూవీ ద్వారా వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు అనుకుంటున్నారా? సంథింగ్ మైండ్ చేంజ్ అవుతుంది అనుకుంటున్నారా? అట్లా వాళ్ళ మైండ్ చేంజ్ చేయాలనో, లేకపోతే అదే ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్టు ఎవరికో ప్రీచింగ్ ఇవ్వాలనో లేకపోతే మెసేజ్ ఇవ్వాలని అయితే ఉద్దేశం కాదు. వీఆర్ నాట్
బాలా గారు చెప్తారు, వీఆర్ నాట్ రికమెండింగ్ ఎనీథింగ్ త్రూ దిస్ ఫిల్మ్. ఒక రిలేటబుల్ సబ్జెక్ట్ని జనాలకు నచ్చే విధంగా ఒక చిన్న ఫ్యాంటసీ ఎలిమెంట్ తీసుకొని చేశాం. సో అది వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, మేము నచ్చుతుంది అని మేము అనుకుంటున్నాం. బట్ అది థియేటర్లోకి వచ్చి జనాలు చూసేంతవరకు తెలియదు. సో వాళ్ళకి ఏదో చెప్పాలని కాదు, కానీ ఇప్పుడు జరుగుతున్న ఆయన ఇక్కడ వర్క్ చేశారు, యూఎస్లో వర్క్ చేశారు, స్క్రీన్ రైటింగ్ చేశారు, హాలీవుడ్ ఫిల్మ్స్ చేశారు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డైరెక్టర్ ఒక రామ్-కామ్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ రిలేషన్షిప్స్ మీద ఒక సినిమా చేస్తున్నాడంటే లాట్ ఆఫ్ రీసెర్చ్ షుడ్ హ్యావ్ గాన్ ఇన్. చాలా రీసెర్చ్ చేసి అసలు ఇప్పుడు జనరేషన్ ఎలా ఉన్నారు, ఆ జనరేషన్ చూశారు, ఇప్పుడున్న జనరేషన్ కూడా చూస్తున్నారు. స్టార్టింగ్లో అదే చెప్పారు, మనం ఫోన్ చేస్తే యో బ్రో వాట్సాప్ అంటాం, వాళ్ళు ఇంకా హెరాబా అయినా దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అన్నీ చూశారు. కాబట్టి ఐ థింక్ అందరికీ కనెక్ట్ అయ్యే విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి, అందరికీ రిలేట్ అవుతాయి. అది చూసి చేంజ్ అవ్వండి, మీరు డైవర్సల్ తీసుకోవద్దు, లేకపోతే బ్రేకప్ చేసుకోవద్దు అని అట్లాంటి మెసేజ్లు అయితే మేము ఏమి ఇవ్వట్లేదు. ఇది ఈశాంత్ సోనాలి అనే ఒక కపుల్ వాళ్ళ మధ్య జరిగిన స్టోరీ. దాంట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏమేమి ఫేస్ చేశారు వాళ్ళు అనేది ఒక చిన్న ఫ్యాంటసీ ఎలిమెంట్ ద్వారా మంచి మ్యూజిక్ తోటి చెప్తున్నాము. సో ఏమంటారు, ఒక రిలేటబుల్ ఫిల్మ్. ఎనీ టైం ఎప్పుడైనా ఒక సినిమా రిలేషన్షిప్స్ మీద వస్తే అందరం బాగా కనెక్ట్ అవుతాం, ఎందుకంటే మన అందరం ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో రిలేషన్షిప్లోనో లవ్లోనో ఏదో అందులోనో ఉంటాం కాబట్టి మనకు కనెక్ట్ అవుతాయి. ఆ విధంగా ఇట్ ఈస్ రిలేటబుల్ టు ద ఆడియన్స్, బట్ దెర్ ఇస్ నో మెసేజ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. హాయ్ అండి, దిస్ ఇస్ సాయి చరణ్. హాయ్. అండ్ కుమారి 24F కావచ్చు, చాలా మూవీస్లో మీ క్యారెక్టరైజేషన్ బాగా ఇష్టం నాకు. ఈ సినిమాలో ఎలా ఉంటుంది మీ క్యారెక్టరైజేషన్? దెర్ ఇస్ సమ్ సిమిలారిటీ, మీకు ఇష్టమైన క్యారెక్టర్స్ సమ్ సిమిలారిటీ ఉన్నాయి, బట్ like there are different shades in terms of there is maturity, there is childishness, there is like little over the top character undi, so similarity undi but ఎక్కువగా లేదు. పెళ్ళికి ముందు రిలేషన్షిప్పా, పెళ్ళి తర్వాత రిలేషన్షిప్పా, యూత్కి ఏమని చెప్తుంది? యూత్కి వాళ్ళకి తెలిసిన సమస్యలన్నీ టచ్ చేస్తూ అర్థమయ్యేట్టుగా కథ చెప్తున్నాం అండి. బేసిక్గా చైతన్య గారు చెప్పినట్టు ఈ రోజున పరిస్థితులు, ఇప్పుడు టైమ్స్ మారుతూ ఉంటాయి. డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్ మారుతుంది, డెఫినేషన్ ఆఫ్ కమిట్మెంట్ మారుతుంది, అన్నీ మారుతుంటాయి. రిలేషన్షిప్స్, వాటి జర్నీ, నేచర్ అన్నీ మారుతుంటాయి, అర్థాలు మారుతుంటాయి కదా. మేము ఏ జనరేషన్ నుంచి వచ్చినా సరే, ఫ్యూచర్లో మేము ఏ జనరేషన్లో ఉన్నా సరే, ఇప్పుడు ఉన్న జనరేషన్లో రిలేషన్షిప్స్ ఎలా ఉంటున్నాయి, అండ్ ఎక్కువ మంది లవ్ మ్యారేజ్లు అంటున్నారు, డేటింగ్ అంటున్నారు, లివింగ్ టుగెదర్ అంటున్నారు, రకరకాల చాయిసెస్, ఆప్షన్స్ ఉన్నాయి ఈ జనరేషన్కి. ఈ పరిస్థితుల్లో బ్రేకప్ అనేది చాలా ఈజీ, డివోర్స్ అనేది చాలా ఈజీ. డివోర్స్ తీసుకున్నా కూడా, బ్రేకప్ చేసినా కూడా సోషల్ ట్యాబు తగ్గింది. అంటే ఓ వాడు డివోర్సీ, ఆ అమ్మాయి డివోర్సీ అని వేలెత్తి చూపించడం అనే దగ్గర నుంచి ఇండియన్ సొసైటీ, తెలుగు సొసైటీ హ్యాస్ మూవ్ టు ఎ ప్లేస్ ఇట్స్ ఓకే, యూనో సంబడి హెస్ డివోర్స్, ఎస్ దట్స్ దేర్ చాయిస్ అని. అలాంటి టైమ్స్లో ఒక రామ్-కామ్ ఎలా చెప్తాం? రిలేషన్షిప్స్ గురించి మేము చెప్పింది ఇప్పుడు జనరేషన్ అందుకని అర్థం చేసుకుంటారు. వాళ్ళు పక్కింట్లోనో, వాళ్ళ ఫ్రెండ్స్లోనో, వాళ్ళ ఓన్ లైఫ్లోనో ఏదో ఒకటి చూసుంటారు మేము చెప్పింది. ఇవన్నీ స్టడీ చేసి చేసామన్నమాట. సో ఈ హస్బెండ్ అండ్ వైఫ్, ఈ క్యారెక్టర్స్, ప్రీ మ్యారిటల్ రిలేషన్షిప్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు కలిసినప్పుడు మొదట్లో చాలా బాగుంటుంది, అవతల వాళ్ళలో మంచితనం చూస్తాం, బ్యూటిఫుల్ క్వాలిటీసే చూస్తాం. ఫేజ్ 2 వెళ్ళేప్పటికీ వాళ్ళ తప్పులు, లోపాలు కనబడతాయి. అప్పుడు లోపాలు పెద్దవిగా కనబడి వాళ్ళ మంచి లక్షణాలు మర్చిపోతాం. ఆ ఫేజ్లో వేరే వాళ్ళు కనబడితే వాళ్ళలో మళ్ళీ మంచి లక్షణాలు చూస్తాం, మళ్ళీ బ్యూటీ చూస్తాం, పక్కనున్న వాళ్ళలో బ్యూటీ చూడడం మర్చిపోతాం. ఇది ఫాస్ట్ పేస్డ్, ఫాస్ట్ ఫార్వర్డ్ కైండ్ ఆఫ్ సైకిలింగ్ జరుగుతుంది ఇలాగ రిలేషన్షిప్స్తో. ఇది నేను చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ ఫిల్మ్లో క్యారెక్టర్స్ ద్వారా ఆ సమస్య కాదు, అది ఆ సిచ్యువేషన్ని, ఆ రియాలిటీస్ని ఒక డిబేట్ లాగా జనరేట్ చేశాం. ఇందులో ఆడియన్స్ కూడా ఒపీనియన్ ఉంటుంది. కథ చూసినప్పుడు, బయటికి వెళ్ళేప్పుడు మేము చెప్పేవి కొన్ని చెప్తే ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవడానికి, 10 మంది మాట్లాడుకోవడానికి, ఓ ఈ రిలేషన్షిప్స్ గురించి ఏం జరుగుతుందని డిస్కస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్స్ అన్ ఓపెన్ ఎండెడ్ కైండ్ ఆఫ్ డిబేట్ వితౌట్ ప్రీచింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. అలాగే ఇంకా కొంతమంది టెక్నీషియన్స్ని మనం సత్కరించుకోలేదండి. ఒక్క నలుగురికి శ్రీనిధి గారు, విఎఫ్ఎక్స్ శ్రీనిధి గారికి మెమెంటో అందించాలి. విఎఫ్ఎక్స్ శ్రీనిధి గారు, అలాగే బాబ్ గారు, విజువల్ ఎఫెక్ట్స్ బాబ్ గారు, బాబ్ ఫాస్ట్గా రావాలి. తర్వాత వంశీకృష్ణ రెడీగా ఉండాలి. బాబ్ శ్రీనిధి గారు, విఎఫ్ఎక్స్ శ్రీనిధి గారు, వీరు
విఎఫ్ఎక్స్ విజయ్ గారు, బాబ్ విజువల్ ఎఫెక్ట్స్ విజయ్ గారు, విజువల్ ఎఫెక్ట్స్ విజయ్ గారు, అలాగే వంశీకృష్ణ గారు, వెంటనే రావాలి వంశీకృష్ణ గారు, డిజిటల్ పిఆర్ఓ సినీ డిజిటల్ కంపెనీ నుండి డిజిటల్ పిఆర్ఓ వంశీకృష్ణ గారు. తర్వాత పాల్ పవన్ గారు గబగబ రావాలండి. ఆర్ తారక్ చంద్ గారు, సినీ డిజిటల్కి సంబంధించినటువంటి ఆర్ తారక్ చంద్ గారు, పరిగెత్తాలి. ఆర్ తారక్ చంద్ గారు, పాల్ పవన్ గారు, గోపీచంద్, సినీ డిజిటల్ నుండి గోపీచంద్ గారు వెళ్ళాలి. గజనీ, శ్రీధర్ అండ్ శివరతన్ ఇద్దరు ఒకరి వెనకాల ఒకరు, ఇద్దరు వచ్చేసేయాలి. శ్రీధర్ అండ్ శివరతన్ గారి తర్వాత డి స్క్వేర్ మీడియా అకాడమీకి సంబంధించినటువంటి ధనరాజ్ గారు ఈరోజు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఆర్గనైజ్ చేశారు. వి ధనరాజ్ గారు, వీరు డి స్క్వేర్ మీడియా నుండి. ధనరాజ్ గారి తర్వాత శివరతన్ అసిస్టెంట్ డైరెక్టర్, వీరు శివ, మా అందరి శివ, యాక్చువల్గా ఆనంద్ శివరతన్ పేరు. నెక్స్ట్ ధనం, తర్వాత ధనరాజ్ గారు, తర్వాత అప్పారావు గారు, చైతన్యరావు గారు. ఒక్కసారి మీరు వస్తే నాకు కూడా ఒక మెమంటో ఇచ్చేసి వెళ్దురు గారు. చంద్రవ్వ కాదు, నా పేరు సుజాత. చైతన్య గారికి జ్ఞాపికను అందిస్తున్నారు బాలా రాజశేఖరుని గారు. హెబ్బా పటేల్ గారికి మెమంటోని అందిస్తున్నారు. తమ్ముడు నీ చేయి కూడా ఒకటి వెయ్యాలి హెబ్బా పటేల్ గారికి. తర్వాత ఈరోజు ఈ మూవీని మనకు అందించినటువంటి కేకేఆర్ గారు, బాలరాజ్ గారికి కృతజ్ఞతల్ని తెలియజేస్తూ, బాలా రాజశేఖరుని గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.